13వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం దువ్వూరు గ్రామంలో జరుగుతున్న 13వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తనయ ఆనం లీలా కౌసల్య ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, క్రీడా అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆన్ లీలా కౌసల్య మాట్లాడుతూ నెల్లూరులో ప్రతిష్టాత్మకమైన ఏసీ సుబ్బారెడ్డి స్టోర్ స్టేడియంలో అలాగే ఆత్మకూరులో రూపుదిద్దుకుంటున్న ఆయన స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటులో ఆయన దూరదృష్టి కృషికి ప్రత్యేకంగా నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు ప్రసంగిస్తూ మారుమూల గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోద్బలంతో ఇంత ఎత్తున రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. 26 జిల్లాల నుంచి కబడ్డీ క్రీడాకారులు పాల్గొనడం శుభ పరిణామమని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను సార్. మన ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగడం మీ అందరికీ నాన్నగారి తరపు నుంచి నా తరపు నుంచి పెద్దగా స్వాగతం పలుకుతున్నాను. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన మహిళలు మరియు పురుషులు క్రీడాకారులందరికీ ఇక్కడ మీకోసం అన్ని వసతులు కల్పించున్నాము. నాకు నిన్న సాయంత్రమే చెప్పారు ఇదొక కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారని. మీ అందరినీ చూస్తుంటే నాకు 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆ బాబు ఫుట్బాల్ ప్లేయర్, తను ఫుట్బాల్ ఆడుతున్నాడు ఇంట్రెస్ట్గా. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నాకు వాడిని చూస్తున్నట్టుగానే ఉంది. వాడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు, గేమ్స్ ఆడాడు, చాలా కష్టపడుతున్నాడు. ఇంట్లో ఉండి నాకు తెలీదు ఇంత కష్టం ఉంటుందా అని. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే వాడు ఎంత కష్టపడుతున్నాడో నాకు అర్థమవుతుంది. అండ్ రెండవ విషయం, మీరు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. రెండవది, మన భారతదేశంలోనే పురాతనలో చెప్తుంటారు కబడ్డీ అనేది ఒక పురాతనమైన అన్ని ఆటల్లో ఒక ఆట అని. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీకు ఈ 4 రోజులు మీ అందరికీ ఏవే వసతులు కావాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు అండ్ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు మీకు కావాల్సిన వసతులన్నీ అరేంజ్ చేశారు. సో ఈరోజు మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా తండ్రి గారి గురించి. ఆయనకి క్రీడలన్నా క్రీడాకారులన్నా చాలా ఇష్టం. ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఒలింపిక్ అసోసియేషన్కి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా సేవలు అందించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలో అండ్ రేపు రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ స్టేడియం ఒకటి ఇక్కడ నిర్మించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అసోసియేషన్ సౌజన్యంతో బ్రహ్మాండంగా ఈ 4 రోజులు నిర్వహించాలని ఆశిస్తూ భగవంతుడు కూడా అన్ని విధాలా వారికి సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ శ్రద్ధకి మనం ఇంకా కూడా ఎంతో గౌరవం ఆపాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈ ఆటపాటలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని అందరికీ నమస్కారం తెలిసారు.